రిజల్ట్ ని ఎట్లా చూస్తారు? ఝాన్సీ రెడ్డి మధ్యన మా మధ్యన ఫైట్ జరిగింది. ప్రజల అన్యాయం తప్పుపట్టేట్లా ప్రజలు మాకేం వ్యతిరేకం లేదు. సోమవారం మడిపల్లి చెర్లపల్లి ఈ మూడు ఫలితాలు ఎట్లా చూస్తారు? ఈ మూడు ఫలితాల్లో కూడా ఝాన్సీ రెడ్డి ఆలోచించుకొని తన పిసిసి వైస్ ప్రెసిడెంట్కు రాజీనామా చేయాలి తక్షణమే. ఎందుకంటే నీ సొంత గ్రామం చెర్లపాలెం, ఆ గ్రామంలో కూడా నువ్వు ఓటమి చెందడం అనేది హాస్యాస్పదం. అందరూ నవ్వుతూ ఉన్నారు. మీకు రాజకీయ అవివేకమా, రాజకీయం తెలవక చేస్తూ ఉన్నారా, తెలిసి చేస్తూ ఉన్నారా తెలియట్లేదు. మా అమ్మ వస్తున్నది, ఎమ్మెల్యే అవుతుంది, సోషల్ సర్వీస్ చేసింది, మాకు బాగా చేస్తానని ఆలోచన చేసింది. అటువంటి ప్రజలు ఈరోజు ఒక్కసారి నీకు వ్యతిరేకమైనట్టు ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలండి. ఝాన్సీ రెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు గ్రామంలో ఓడిపోవడం, ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది, వీళ్ళు ఫెయిల్ అయిన రాజకీయాల్లో అని. ఇవాళ లోకల్ బాడీలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయినాయి. మేము వస్తే అందరినీ తొక్కుతాం, మేము ఎవరికి ఏం పని చేయం. మా ఊరు స్టేజ్ మీదనే మీటింగ్ చెప్పింది, నేను ఈ సర్పంచ్ గెలిస్తే ఈ ఊరికి ఏం, హరిప్రసాద్ సర్పంచ్ గెలిస్తే ఏమి పని చేయను అన్నది. సర్పంచ్కి నువ్వు చేయాల్సిన పనే ఉన్నదమ్మా, నీ పనితో అవసరం లేదు. రాజీవ్ గాంధీ గారు ముందు ఆలోచన చేసే ప్రతి గ్రామానికి ఒక 5-6 లక్షలు ఇస్తా ఉన్నాడు ఎవ్రీ ఇయర్. మెయింటెనెన్స్ అయితే అవుతుంది కదా, లేకపోతే నా గ్రామాన్ని భిక్ష పడుకొని వచ్చి బాగు చేయిస్తా. నువ్వు నన్ను ఆపగలిగేది నేను నుంచి కాదు, నీ పైసలు నా మీద ₹1 కోటి ఖర్చు పెట్టావు, ఏమైంది? కాబట్టి నా మెజార్టీని ఆపగలిగినావు. నా వార్డ్స్ 8 వచ్చినాయి, సర్పంచ్కి వచ్చేసరికి 110 చేసిందట కదా. నన్ను నిద్రపోకుండా చేయలేదు, నిన్ను నిద్రపోకుండా చేసిన నేను. నన్ను నువ్వు నిద్రపోకుండా ఏం చేస్తావు? నేను నిద్రపోకుండా ఉంటాను, నీ మీద కక్షతో నేను నిద్రపోకుండా 10 ఊళ్ళు తిరిగిన. అదరికి ఒక్క ఊళ్ళో చూసుకునేవాడిని, 10 ఊళ్ళు చూడాల్సి వచ్చింది. నెక్స్ట్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, పెడతారా క్యాండిడేట్లను? డెఫినెట్ అధిష్టానం మనకు ఆలోచించి ఆమెను పక్కకు తప్పించి మాకేమన్నా ఇన్ఛార్జ్ వేసి బాధ్యత ఒప్పజెప్పి నిజమైన కాంగ్రెస్ వాది ఎవరు, కాంగ్రెస్ కార్యకర్త ఎవరు, 2023 ఎలక్షన్లో పనిచేసిన కార్యకర్తకు ఆమె టికెట్ ఇస్తే మేము కూడా సపోర్ట్ చేస్తాం. సైద్యోగ పోతారా? ఆమెతో సైద్యోగం ఎట్టి పరిస్థితిలో ఝాన్సీ ఎమ్మెల్యే కనుక పిలిస్తే పోతాం, ప్రజల కోసం పోతాం, ఇక్కడ జెడ్పీటీసీ కోసం పోతాం, ఎంపీటీసీల కోసం పోతాం. కానీ ఝాన్సీ రెడ్డి ఎవరండి? ప్రజాప్రతినిధి, పార్టీ ఉపాధ్యక్షురాలు, పార్టీ నడపమనండి. ఆమెకు సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి ఇచ్చారు, మాకు ఇక్కడ శాసనసభ్యురాలు అనేది అమ్మాయిని ఇచ్చినావు కదా. అందులో నీ మోనోయిజం ఏంది, నీ మోనోపల్లి ఏంది, నీ పెత్తనం ఎందుకు అందులో? ఎందుకంటే నువ్వు అతను సోషల్ సర్వీస్ చేసినా అని చెప్పి ఎమ్మెల్యే అయినా చేసినావు కదా నీ కోడలను. ఇప్పుడు ఏమైంది నీ సోషల్ సర్వీస్, ఎక్కడ పోయింది? నువ్వు 2023 కంటే నువ్వు చేసిన సర్వీస్ బాగా చెప్పినావు కదా మేమే. దాని శంకుస్థాపన 1.5 సంవత్సరం అయిపోయేంతవరకు దాన్ని తగ్గిన మట్టి తీయవైతే నువ్వు చేసేది ఏంది? నీ లాజిక్ చేసుకొని నువ్వు పబ్బం గడుపుకుంటా ఉన్నావు. నువ్వు 10 కోట్లు ఖర్చు పెట్టినావు, దానికి 100 కోట్లు సంపాదించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు. నీకు డబ్బు పిచ్చి తప్ప ప్రజాసేవ చేయాలని ఆలోచన లేదు నీకు. ఎంతసేపు వాడు పోనీ వాడి సంగతి చూస్తా అంటావు, సంగతి చూస్తే లాస్ట్కు నువ్వే మిగులుతావు. ఇప్పుడు అసమ్మతివాదులని మా మీద ముద్రేసినావు, అసమ్మతివాదులు సస్పెండ్ చేస్తా అంటావు. నువ్వు సస్పెండ్ చేసుకుంటూ పోతే ఎంతమంది ఉంటారు? నీకు ఎక్కడన్నా పొరపాటు జరిగి ఉండొచ్చు, సరి చేసుకోవచ్చు, నీ దృష్టిలో వాళ్ళు లేకపోవచ్చు. గ్రామ ప్రజలు గెలిపించిండ్రు, ఆ గెలిపించిన వ్యక్తులను కోఆర్డినేట్ చేసుకొని తీసుకొని పెట్టుకుంటే రేపు ఎంపీటీసీలో బయటపడతావు. నువ్వు అక్కడ కూడా మూర్ఖత్వం చేస్తే, నీ డిక్టేటర్షిప్ చేస్తే రేపు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఓడిపోతాయి. అప్పుడు నువ్వు నష్టపోతుంది పార్టీ అధిష్టానం కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆమెను మీకేం చెప్తా ఉన్నదంటే అధిష్టానానికి వీళ్ళందరూ జీరోలండి, నేను ఒక్కదాన్నే హీరో, వీళ్ళు ఎవరు లేకుండా నేను ఎమ్మెల్యే గెలిచినా అనుకుంటా ఉన్నాను. కానీ నీ తప్పిదం అది. రేపు నువ్వు కనుక పెడితే మళ్ళీ 10 ఎంపీటీసీలు గెలిపిస్తామని చెప్తా ఉన్నావు. ఇది ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. ఆమెలో ఇగో తగ్గకపోతే 10-12 ఎంపీటీసీలు గెలిపిస్తావు, నీకు 2-3 ఎంపీటీసీలు కూడా రావు. ఈరోజు ఏం చేస్తా ఉన్నావు? జీరోలో ఉన్న దయాకర్ రావును హీరో చేస్తా ఉన్నావు. దయాకర్ రావు అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 10 గ్రామ పంచాయతీ అనుమతి చేసినాం మేమే. నువ్వు మొన్న మాకు ఒప్ప చెప్తే నీకు 15 గ్రామ పంచాయతీ అనుమతి చేద్దాం తొర్రూరు మండలంలో. అంటే పార్టీకి నష్టం చేస్తున్నావా? మరి సైమల్టేనియస్ కూడా నీకు రేవంత్ రెడ్డి గారి మీద ఏమైనా కోపం ఉందా? నాకు తెలియట్లేదు. అదేమన్నా మనసులో పెట్టుకొని పార్టీకి నష్టం చేయాలి, రేవంత్ రెడ్డి గారు పరువు తీయాలన్న ఆలోచన నీకు ఉంటూ ఉండొచ్చు. నాకేమనిపిస్తా ఉన్నదంటే నువ్వు రేవంత్ రెడ్డి గారికి మంచిగా ఉండు, వెనక కింద బొంద కొడుతున్నట్టు, పార్టీ బొంద కొడుతున్నట్టు అనిపిస్తా ఉన్నది నాకు. అక్క తమ్మి అన్న అనగానే నేను నమ్ముతా ఉన్నాడు, కానీ నీతోటి పార్టీకి నష్టం జరుగుతూ ఉన్నది. పాలకుర్తి నియోజకవర్గంలో నువ్వు రేవంత్ రెడ్డి గారికి మాటలు చెప్తా ఉన్నావు, పాలకుర్తిలో బ్రహ్మాండంగా ఉన్నావు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు స్పందించాలి, మహేష్ కుమార్ గారు స్పందించాలి.